నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మంచినీళ్ళు తాగినప్పుడు నీళ్లను మనం తాగామా, నీళ్లు మనల్ని తాగిందా? నీళ్ళనే మనం తాగాం. మనం ఏదైనా తినినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నా, ఏదైనా తినినా మనం దాన్ని తిన్నామా, అది మనల్ని తినిందా? మనమే దాన్ని తిన్నాం. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదువుకుందాం. 7వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. అయితే నీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలిగినప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మింగివేయుచున్నది? ద్రాక్షారసం మనుషులను మింగివేయచ్చు. అదే, ద్రాక్షారసం మనుషుల్ని మింగేస్తుందట. మనం అనుకోవచ్చు ఇదేదో మనమే మింగుతున్నామని, కానీ కాదు. మద్యమే మనుషులను మింగేస్తుంది. అది కూడా ఎవరినండి? యాజకులను, ప్రవక్తలను. చెప్పండి, ఎవరిని? యాజకులను, ప్రవక్తలను. యాజకులను, ప్రవక్తలను మద్యము మింగివేస్తుంది. ఈ ద్రాక్షారసం మింగివేస్తుంది. అలా దాని మత్తులోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, అలా దానిలో పూర్తిగా మునిగిన వారు, లేదా అది దాని చేత మింగివేయబడిన వారు, వారు ఒక భయంకరమైన మత్తులోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎటువంటి మత్తు అంటే, ఇది స్పిరిచువల్ గా ఇంకా వాళ్ళు మెలకుగా ఉండలేరు. సాధారణంగా లేచే ఉంటారు, సాధారణంగా మాట్లాడతారు, అన్ని పనులు చేసుకుంటారు, అన్ని ఉంటాయి. కానీ ఆత్మీయంగా వాళ్ళు, అది చచ్చిన స్థితి కాదు, కానీ ఒక మత్తులో ఉన్న స్థితి. చచ్చిపోయిన వాళ్ళకి కళలు వస్తాయా? చచ్చిపోయిన వాళ్ళకి దర్శనాలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? రావు. సో ఇది ఏం స్థితి అంటే, ఇది మత్తు వీరిని మింగిన స్థితి. మొదట వీరు అనుకుంటారు నేను మింగుతున్నానని, కానీ కాదు, వీరినే అది మింగుతున్న స్థితి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న ముఖ్యమైన పని, దర్శనం కలిగినప్పుడు సోలుదురు. చెప్పండి అన్నమాట. దర్శనం కలిగినప్పుడు సోలుదురు. ప్రభువు ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు దర్శనముల ద్వారా అనేక సార్లు మాట్లాడారు. వాక్యమైన యేసయ్య దర్శనముల ద్వారా అనేక సార్లు మాట్లాడారు అనేక మందితో. కానీ ఆయన దర్శిస్తున్న సమయం వీరు మింగివేయబడి ఉంటున్నారు.
దేని చేత? ద్రాక్షారసం మత్తు చేత. ద్రాక్షారసం. ఇంకా చూడండి, తీర్పు తీర్చు కాలంన తత్తరపడదు. తడబడడం, తత్తరపడడం ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి కదా. ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దీని వలన జరుగుతున్న ముఖ్యమైన డ్యామేజ్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. చదువుకున్నాం చూసారా 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది అని. ఇంకా అంతే కాదు, విశ్వసించువాడు కలవరపడడు. చెప్పండి, ఎవరు కలవరపడరు? విశ్వసించిన వారు కలవరపడరు. సో ఈ అమూల్యమైన, ఈ మూలరాయి అయిన, ఈ పరిశుద్ధపరచబడిన లేదా పరిశోధింపబడిన ఈ పరిశుద్ధమైన రాయి ఉందే, ఎవరు? యేసయ్య. ఈ యేసయ్య మీద ఎవరు కట్టగలరు? అర్థం, ఆయన ఆనుకొని ఏ రాయి ఇంకా కట్టబడగలదు అంటే మరి ఇంకో రాయే కదండి కట్టాలి, అవునా కదా? ఒక రాయి పక్కన ఏం కడతాం? ఇటుక కడతారా ఏమండి? ఒక రాయి ఒక ఇటుక, ఒక రాయి ఇటుక సాధ్యమేనా? ఎక్కడైనా అలాంటి కట్టడం తీసుకుంటాం? రాయి ఇటుక, రాయి ఇటుక. చెప్పాలి, లేదు కదా. సో ఆ రాయి పక్కన ఏం కట్టాలి? ఏం అతకాలి? ఇంకో రాయి కావాలి, ఇంకో రాయి రావాలి. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా? విశ్వాసం ద్వారా ఇంకొక రాయి అక్కడ కట్టగలం లేదా కట్టబడతాయి. మరి ఒకవేళ విశ్వాసం కనుక లేకపోతే చెప్పండి అన్నమాట. విశ్వాసం కనుక లేకపోతే ఏం జరుగుతుంది? ఆ రాయిని తాకినప్పుడు ఏమవుతుంది అది కూడా చూద్దాం. రండి చదువుకుందాం ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకున్నాం. 6, 7 వచనాలు దయచేసి చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 6, 7 వచనాలు, 6, 7, 8 వచనాలు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేలై తొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. చెప్పాలి. దేనికి నియమింపబడిరి? దానికే వారు నియమింపబడిరి. ఇక్కడ ఎలా అంట, ఈ ముఖ్యమైన ఏర్పరచబడిన ఈ అమూల్యమైన రాతిని సియోనులో స్థాపించుచున్నారట. ఎవరండి ఇది చేస్తున్నది? తండ్రి అయిన దేవుడు.
ఇలా ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఎందుకు అంటే వాడు పక్కన కట్టబడుచున్నాడు, పైన కట్టబడుచున్నాడు. ఇప్పుడు ఆయన మీద కట్టబడాలి అంటే ముఖ్యంగా ఏం కావాలి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. అది ఆయన మీద కట్టబడాలంటే విశ్వాసం అవసరం. అవిశ్వాసం ఉంటే, అంటే విశ్వాసం లేకపోతే వాడు ఏమవుతాడు? కట్టబడలేదు. లేదా కట్టబడుతున్నవాడు విశ్వాసం మూలంగానే కట్టబడుతున్నాడు. మన విషయాలు చదువుకున్నాం, ఇప్పుడు చదువుకుంటున్నాం. విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఎందుకు? బాగుగా కట్టబడతాడు గనుక. ఇప్పుడు విశ్వాసం ఉంచుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఆయన ఎవరు? ఆయనే అడ్డురాయు అడ్డుబండ. అర్థం? వారి ఇక కట్టబడకుండా పునాదిగా ఉండవలసిన రాయి ఇక వారికి అడ్డుబండగా మారిపోతారు. ఇంకొక యాంగిల్ చెప్తా. దర్శనం కలుగుతున్న సమయం మత్తులో సోలి సొక్కి ఉంటూ దర్శనమును గ్రహించకుండా ఇలా విశ్వాసంలో లేకుండా వారికి ఆయనే అడ్డుబండై అడ్డురాయై మారుతున్నారు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది సిస్టర్. ఆయన వాక్యం చెప్పేటప్పుడు, ఆయన మర్మములను పలుకుతున్నప్పుడు, ఆయన తన శిష్యులకు ఒక వార్ఫేర్ ఉందని దానిని నేర్పిస్తున్నప్పుడు వారు కార్నల్ థింగ్స్ తో పోల్చుకొని, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే ఆత్మీయ విషయాలని చెప్తున్నప్పుడు ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చుకొని, లేదా అక్కడ ఆగిపోయిన వారిని ప్రభు పిలిచారు అల్ప విశ్వాసులారా అని. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, మనలో విశ్వాసం లేకపోతే ఆయన ఇస్తున్న దర్శనం మనం గ్రహించలేం. మనలో విశ్వాసం లేకుండా చేస్తున్నదే ఈ మత్తు, ద్రాక్షారస మత్తు. మత్తు కలగడం వలన ఉంచవలసిన విశ్వాసం ఉంచలేకపోవడం. అలాంటప్పుడు జరుగుతున్నది ఏంటి డ్యామేజ్ అంటే, కట్టుబడడం జరగదు, కట్టుబడి జరగదు. రెండవది, ఆ రాయే అడ్డుబండ అడ్డురాయే మారిపోతారు. అది ఎవరు అంటే యేసుప్రభు. ఏమన్నా అంటే ఒక మాట అంటారు చూసారా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరలేరని. ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన ఆ మార్గం తెరుస్తారు. ఎవరు విశ్వసింపలేకపోతున్నారో వారికి ఆయనే డోర్ క్లోజ్ చేస్తారు, మార్గం క్లోజ్ చేసేస్తారు. ఆయనే క్లోజ్ అయిపోతే ఇక వారికి వేరే మార్గం లేదు. ఎవరు విశ్వసిస్తున్నారో వారు ఆ రాయి మీద బాగుగా కట్టబడుతూ ఉంటారు. బండ మీద కట్టబడిన వారి వలె కట్టుబడి జరుగుతుంది. ఎవరు విశ్వసింపలేకపోతున్నారో వారు కట్టబడలేరు. ఇది ఒక తీర్పు. చెప్పండి, ఇదేంటి? ఎక్కడ కొల ఉందో అక్కడ ఏముంటుంది? ప్యారలల్ గా
తీర్పు ఉంటది. అంటాను ఇడ్లీ కొనుక్కున్నామండి, చట్నీ కూడా సపరేట్ డబ్బులు కట్టాలా? ఇడ్లీతో పాటు ఫ్రీగా ఇస్తాడా? చెప్పండి. ఇడ్లీతో పాటు ఫ్రీగా అలాగనే కొల ఎక్కడ కనిపిస్తే సపరేట్ గా మళ్ళీ ఏం ఫీజు కట్టక్కర్లేదు, తీర్పు పక్కనే ఉంటది. కొలత కొలుస్తున్నా పక్కనే చెప్పకపోయినా పక్కనే ఉండేది ఏంటి? తీర్పు. చెప్పాలి. పక్కనే ఉండేది తీర్పు. ఇప్పుడు చెప్పండి, తీర్పు ఎక్కడ కనిపించిన పక్కనే ఏముంటది? కొలత. చెప్పండి, తీర్పు తీర్చేటప్పుడు పక్కనే ఏముంటది? కొలత ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం చేత మాత్రమే కట్టుబడి సాధ్యం. చెప్పండి అన్నమాట. విశ్వాసం చేతనే కట్టుబడి సాధ్యమని. ఎవరు విశ్వసిస్తారో వారు సిగ్గుపడనక్కర్లేదు, బికాస్ కట్టుబడి బాగా జరుగుతుంది. ఎవరు విశ్వసించలేకపోతున్నారో ఖచ్చితంగా వారికి అడ్డురాయిగా మన అమూల్యమైన రాయియే మారిపోతారు. ప్రత్యేకమైన రాయి అక్కర్లేదు, ప్రత్యేకమైన ఈగ అడ్డుబండ వాళ్ళకి అక్కర్లేదు. యేసు ప్రభువే వారికి అడ్డుబండగా అవుతారు. అందుకే అక్కడ క్లియర్ గా రాస్తున్నారు, విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గు పడడు. సో ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉంచని వాడు ఏం పడతాడు? సిగ్గుపడతాడు. ఇది ఒక తీర్పు. చెప్పండి, ఇదేంటి? తీర్పు. ఇదొక తీర్పు. విశ్వాసంతో ఏ కొలత అయితే కొలుస్తున్నామో ఆయన కూడా మనల్ని అదే కొలతతో తీర్పునకు అప్పగిస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. మనకున్న విశ్వాసం కొలత వేయబడుతుంది, దాని ప్రకారం పక్కనే తీర్పు ఫాలో అవుతుంది. ఆయన మీద విశ్వాసం ఉంచువాడు ద్రాక్షారసం చేత మృంగబడలేడు. ద్రాక్షారసం మనం మింగడం కాదు, ద్రాక్షారసం మనల్ని మృంగేసే ఒక డేంజర్ జోన్ ఉంది. దానిలో ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వెళ్ళిపోయారట. గనికనే విశ్వసించడం కష్టమైపోయింది. మనం ఏ కొలతతో విశ్వాసంను కలిగి ఉన్నామో ఆ కొలత మనకి తీర్పుగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న విషయం చూడండి. 8వ వచనం, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడితిరి. ఇదండి తీర్పు. కట్టాలనుకుంటున్నారు కానీ కావలసినంత విశ్వాసం లేదు. దాని పేరు అల్ప విశ్వాసం. చెప్పండి. సూటిగా ఒక మాట చెప్పనా? ఎవరు గ్రహిస్తున్నారు దాని ప్రకారం ఎవరు నడుస్తారు వాళ్ళు కట్టుబడతారు. ఎవరు గ్రహించలేరో, ఎవరు దాని ప్రకారం నడవలేరో వారు తొట్టుబడతారు. ఇదే తీర్పు.
ఆయన ప్రేమ చేత నడుస్తున్నవారు, ఆయన ప్రేమ వారి మీద ఉంటే వారికి కట్టుబడి ఉంటది. ఆయన ప్రేమ లేకపోతే వారు కట్టుబడలేరు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లిపోతారు. వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతారు. చెప్పండి అన్నమాట. కట్టువారు వాక్యమునకు విధేయులై అదే ఇప్పుడు అర్థమైందా? వారికి దర్శనంలో ఏమి వస్తున్నారు? వాక్యం. వారికి దర్శనంలో ఎవరు వస్తారండి? వాక్యం. చూడండి, ఒక మాట ఉంది కదా, వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని ఉందా? వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని ఉందా? సేమ్ అలాగనే ప్రభు దర్శనమందు, వాక్యం దర్శనమందు వస్తారు, దర్శనమే వాక్యమై మారుతారు. ఒక మాట చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. దర్శనమందు ఎవరు వచ్చారు? యెహోవా వాక్యం. చెప్పాలి ఎవరు వచ్చారు? వాక్యము. యెహోవా వాక్యం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ మృంగివేయబడిన ఈ యాజకులకు, ఈ ప్రవక్తలకు దర్శనమందు ఎవరు వస్తారు? అర్థమైందా? ఇప్పుడు దర్శనంలో వీళ్ళు సోలిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరి ఎదుట వాళ్ళు సోలిపోతున్నారు? వాక్యం ఎదుట. చెప్పాలి, ఎవరి ఎదుట? వాక్యం ఎదుట. వాక్యం ఎదుట సోలిపోవడం అంటే ఏంటి అంటే, వాక్యమునకు వారు అవిధేయులై మారుతారు. అదేనండి వాళ్ళ మీద తీర్పు తీర్చారు ప్రభు. దానికే వారు నియమింపబడ్డారు. అంటే వాక్యమే దర్శనమందు వచ్చిన వారికి గ్రహింపు రాదు. అది దేవుడు తీర్చిన తీర్పు. ఎంతమందికి అర్థమవుతుంది? వారికి విశ్వాసం అనే బంధం లేదు, వారికి దేవుని ప్రేమ బంధం లేదు. తో వాళ్ళు ఆచార సంబంధం కలిగి ఉంటారు. ఆచార సంబంధం వారికి తొట్టిపోవడానికి కారణంగా మారింది. వాక్యం దర్శనమందు వచ్చిన వారు సోలుతూ ఉంటారు, వాళ్ళు దాన్ని గ్రహించలేరు. వినలేని వాడు గ్రహింపు ఎలా ఉంటదండి? వినలేని వానికి గ్రహింపు ఎలా వస్తుంది చెప్పండి? ప్రభు అడుగుతారు ఒక చోట యోహాను సువార్తలో, మీరు నా మాటలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నా మాట వినట్లేదు అందుకే కదా అని. నా మాట వినట్లేనందుకే మీరు గ్రహించలేకపోతున్నారు కదా అంటారు. మీరే ఎలా గ్రహింపకున్నారు? నా మాట విననేరకుండుట వలననే కదా అని. ఏంటండి దాని అర్థం? వింటే గ్రహింపు వస్తుంది. చెప్పాలి
వింటే వింటే గ్రహింపు వస్తుంది. ఇక్కడ దర్శనంలో వాక్యమును చూసే అనుభవం. వాక్యమును చూస్తున్న భాగ్యం, వాక్యమును చూస్తూ వింటున్న భాగ్యం. వారు దాన్ని కోల్పోతారట. ఈరోజు చేతిలో వాక్యం ఉందా? అందరి చేతిలో బైబిల్ ఉందా? ఇప్పుడు వాక్యంను చూస్తూ గ్రహించలేని అనుభవం ఏదైతే ఉందో అలాంటి అనుభవం ఉందా? ఇదిగో ఆల్రెడీ ఆ మత్తు మనల్ని మింగి వేసిందని అర్థం. దేవుడు దీర్ఘదృష్టిని, కనుదృష్టిని తీసివేయడం, కనుగుడ్డును పెరికివేయడం అంటే ఏంటి తెలుసా? దర్శనం ఉండదు, దర్శనంలో వాక్యం కూడా ఉండదు. ఈ ప్రవక్తలు మాయా స్వప్నములు చూస్తారట. ఏం చూస్తారు? అర్థం, మీరు కట్టుబడి జరిగే స్వప్నాలు కాదు ఇవి. స్వప్నాలు ఇవి కట్టుబడి జరిగే స్వప్నాలు కాదు. ఇవి ఎటువంటి స్వప్నాలు అంటే, ఇవి ఎటువంటి దర్శనం, కళ్ళలు ఇవన్నీ అంటే వాళ్ళు ఖచ్చితంగా తొట్టుపడే స్వప్నాలు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 23:32 చదవండి. ఇర్మియా గ్రంథము 23:32. మరియు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? మాయా స్వప్నం, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని ఇప్పుడు అర్థమైందా? కట్టుబడదాం అనుకున్నా, కడుతున్నాం అనుకున్నా వాళ్ళు కట్టబడలేరు. కారణం ఏంటి? వారు మాయలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. వారికి వచ్చే దర్శనంలో వాక్యం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? వారికి వచ్చే కళలో వాక్యం లేదు. వారిని దర్శిస్తున్నది వాక్యం కాదు. అందుకే వారు ప్రకటించు దానిలో అబద్ధం ఉంది, సత్యం లేదు. వాక్యమే కదండి సత్యం. వారు ప్రకటించే దాంట్లో ఏం లేదు, సత్యం లేదు. సత్యం లేదంటే ఆటోమేటిక్ గా ఏం బోధిస్తారు? అబద్ధం. అబద్ధముల చేతను, మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి దర్శనంలో వాక్యం వచ్చినా వీళ్ళు దానిని గ్రహించలేరు. సో దేవుడు ఎటువంటి శక్తిగా అప్పచెప్తారు తెలుసా? ఇక మాయా స్వప్నములు చూసుకుంటూ ఒక మాయలో ఉండిపోవడానికి దేవుడు విడిచిపెట్టేస్తారు. కట్టుబడుతున్నాం అనుకుంటారు, కడుతున్నాం అనుకుంటారు, కానీ కట్టలేరు, కట్టబడలేరు. చెప్పండి, కట్టలేరు, కట్టబడలేరు అని. కట్టలేరు, కట్టబడలేరు. అది మీకు అర్థమైందా?
దర్శనంలో వాక్యం వస్తున్న లెవెల్ ఒకటి ఉందని. అర్థమైంది. ఇప్పుడు దర్శనంలో అసలు వాక్యమే లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదండి తీర్పు. అందుకే వారు నియమింపబడ్డారు. ఎంత భయంకరమైన లెవెల్ తెలుసా? కట్టబడుతున్నాం అనుకుంటున్న ఒక లెవెల్. ఎంత భయంకరమైన లెవెల్ తెలుసా? మోసం అండి, మొత్తం మోసమే. ఇదిగో, మోసపోకు, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏం విత్తుతున్నాడో ఆ పంటనే కోయడు. ఇప్పుడు వీళ్ళు ఏమి విత్తుతున్నారు? అసలు ఏం కొయ్యడానికి? మాయను విత్తుతున్నారు. ఏం కోస్తారండి? మాయనే కోస్తారు. అబద్ధమును విత్తుతున్నారు. ఏం కోస్తారు? అబద్ధమునే కోస్తారు. యాజకులైనా ప్రవక్తలైనా ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే సాధారణమైన విశ్వాసులం మన పరిస్థితి ఏంటి? అందుకే వాక్యమునకు విధేయత చూపించాలి. చెప్పండి. వాక్యమునకు విధేయత చూపించాలి. సింపుల్ గా ఓ మాట చెప్పిన, వాక్యమునకు విధేయత చూపిస్తున్నామంటే మనం ఆల్రెడీ కట్టబడుతున్నామని అర్థం. ఆమేన్. అర్థమైందా? మాట వినగలుగుతున్నాం, వాక్యమునకు విధేయత చూపించగలుగుతున్నాం అంటే మనం ఆల్రెడీ కట్టబడుతున్నామని అర్థం. ప్రభు దర్శనమందు వాక్యమును ఇస్తారట. ఇప్పుడు మనం కొంత ఇచ్చట కొంత అచ్చట చూసే అనుభవంలోకి ఆల్రెడీ వచ్చేసాం. ఎందుకంటే మన పితరులకు అబ్రహాం ఉన్న కాలంలో బైబిల్ ఉందా? కనీసం ధర్మశాస్త్రం ఉందా? కానీ ప్రభు చెప్తున్నా, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. వాక్యం వారు దర్శనంలో చూశారు. వారు విశ్వసించారు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడండి అబ్రహాం. అబద్ధమును విశ్వసించి తండ్రిగా పిలువబడుతున్నాడా? ఇప్పుడు విశ్వాసం అనేది ఎంత గ్రేటెస్ట్ పాయింట్ ఇప్పుడు అర్థమైందా? దేవుడు కట్టబడకుండా వీరిలో ఏమి లోపించేటట్టు చేస్తారు? విశ్వాసం. వాక్యంనకు అవిధేయులై తొట్టుపడతారట. ఎవరు? విశ్వసింపని వారు. చివరిగా ఒక మాట వినండి. వాక్యం సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. అవునా? చెప్పండి, అవునా కదా? అవునండి. కొంత ఇచ్చట కొంత ఇచ్చట. చెప్పాలి, కొంత ఇచ్చట కొంత రైటా? ఓకేనా? ఏమ్మా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరావు అంటే ఇద్దరి. ఎక్కడికి బయలుదేరావు? అక్కడికి, అద్దరికి. ఓకే, ఒకవేళ అద్దరి బయలుదేరావు అనుకో, మళ్ళీ ఎక్కడికి రీచ్ అవ్వాలి? ఇద్దరికి. ఎగ్జాక్ట్ గా అలాగనే వాక్యం కూడా
ఇచ్చట నీకు దొరికిన వాక్యం నువ్వు పాటించు, అచ్చటికి చేరుతావు. అచ్చట పాటించు, మళ్ళీ ఇచ్చటికి చేరుతావు. అర్థమైందా? వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుందండి. నీకు దొరుకుతున్న వాక్యం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ దొరుకుతున్న వాక్యాన్ని నువ్వు పాటిస్తూ విధేయత చూపిస్తూ నువ్వు కదులు, కట్టుబడి జరుగుతుంది అంటున్నా నేను. ఆమేన్. నీతి న్యాయం చేత నువ్వు కట్టబడతావు. ఒక కొల నూలు, నూలు అంటే దారం, ఒక కొల నూలు సాగబడుతుంది. మట్టపు గుండు, ఇది కూడా దారమే, కానీ గుండు ఒకటి ఉంటది. నీకు వెర్టికల్ గా కట్టబడడానికి, హారిజాంటల్ గా కట్టబడడానికి నీతి న్యాయములు వస్తాయి. దేవుడు నీతి న్యాయములు అనే సరిహద్దులు, నీతి న్యాయం అనే కొలనులు, నీతి న్యాయములు అనే మట్టపు గుండును వేసి నిన్ను బాగుగా కట్టబడేటట్లు చేస్తారు. ఓ మాట చెప్పనా, వాక్యమునకు విధేయత చూపించు వానికే నీతి న్యాయం కొలనూలుగాను మట్టపు గుండుగాను ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, వాక్యమునకు అవిధేయత చూపిస్తున్న వారికి ఏమి కొలనూలుగాను మట్టపు గుండుగాను ఉంటాయి? అవినీతి, అదే అన్యాయం. అర్థమైనా? విధేయత చూపిస్తున్న వారికి నీతి న్యాయం కొలనూలుగాను మట్టపు గుండుగాను ఉంటాయి, కట్టుబడి జరగాలి గనుక. అవిధేయులకు అవినీతి అన్యాయము విస్తరించి ఉంటాయి. అవే మట్టపు గుండుగాను కొలనూలుగాను ఉంటాయి. సో అడ్డగోలుగా కడతారు, అడ్డగోలుగా ఎదుగుతారు. మేము ఎదిగామనుకుంటారు, కానీ కాదు. ఏ వాక్యం అయితే వాళ్ళు విసర్జించారో, ఏ దర్శనంలో వారు వాక్యమును గ్రహించలేక సొక్కి సోలేరో, అదే వాక్యం వారికి తీర్పుగా మిగులుతుంది. వారు కట్టబడకుండా అడ్డు రాయిగా, అడ్డు బండగా వారికి తీర్పునకు కారణంగా అది నిలబడుతుంది. అదేనండి యేసయ్య. తండ్రిని చేరడానికి యేసయ్యని, తండ్రికి చేరకుండా ఆపడానికి యేసయ్య. వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ప్రభు పెట్టి ఉన్నారు. ప్రభువే తెచ్చి మరలా ఇవ్వాలి. నేనేమంటున్నా తెలుసా, ఏ దినపు వాక్యం ఆ దినం విధేయత చూపిస్తూ కదులుదాం. అప్పుడు మాత్రమే కట్టుబడి సాధ్యం. మనకే తెలియదు, బాగుగా కట్టబడిన ఒక ప్రాకారంగా, బాగుగా కట్టబడిన ఒక పట్టణంగా మనం మారుతాం. అనుదినము అనుదినము అనుదినం అని గడప యొద్ద కాచుకొని ఉపదేశం పొందుతూ, మాట వింటూ, గ్రహిస్తూ జాగ్రత్తగా కట్టుబడి కానిద్దాం. విధేయత చూపిస్తేనే ఇది సాధ్యం. విధేయత చూపించాలి అంటే విశ్వాసం కావాలి. ఏంటండి విధేయత చూపించాలంటే? విశ్వాసం కావాలి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ద్రాక్ష రసం మింగేస్తే ఎన్ని డ్యామేజ్ జరుగుతుందో.
విశ్వసించలేరు, విధేయత చూపించలేరు, నీతి ఉండదు, న్యాయం ఉండదు. ఇదంతటికి కారణం ఏంటి? ద్రాక్షారసం మింగేసింది. ద్రాక్షారసమే మింగేసింది. ద్రాక్షారసాన్ని వీళ్ళు మింగల, ద్రాక్షారసమే మింగేసింది. మత్తు. ఇదంతా ఒక పాత్రలో ఉంది. ఆ పాత్ర బబులోను యొక్క చేతిలో ఉంది. బబులోను స్త్రీ, మహాబబులోను స్త్రీ చేతిలో ఉంది పాత్ర. భూరాజులను మత్తులో ఉంచడమే దాని పని. వాక్యం దర్శనమందు వస్తారు, అది గ్రహించలేరు, విశ్వసించలేరు, విధేయత చూపించలేరు, నీతిలో న్యాయంలో ఉండలేరు, కట్టబడలేరు. అందుకే వారు నియమింపబడ్డారు. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? గ్రహించగలుగుతున్నానా? నువ్వు వినగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? అయితేనే నీకు మేలు, లేకపోతే కాదు. ప్రభు మీద విశ్వాసం ఉంచి వాక్యమును గైకుంటున్న వారు ఎంత ధన్యులో ఇప్పుడు అర్థమైందా? అందుకే ప్రభు అందరికి అవైలబుల్ గా పెట్టలేదట. కొంత ఇచ్చట, కొంత అచ్చట. చెప్పండి, ఎక్కడ? నువ్వు ఇచ్చట అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యం ఇదైతే చూపించు, ఇంకొక ఏరియాకి తీసుకుని వెళ్ళి ప్రభు నీకు ఇంకా చూపిస్తారు. ఇంకా విధేయత చూపించడానికి, ఇంకా విశ్వసించడానికి, ఇంకా బాగుగా కట్టబడడానికి. నీతి న్యాయములను సాగదీస్తున్నారు ప్రభు, ఇంకా బాగా కట్టబడడానికి. కలిగిన మనకే ఇచ్చే దేవుడండి, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తారట. ఏమండి, ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు ప్రభు? ఈ మాటలు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు? వాక్యం హృదయంలోనికి గ్రహింపు రావడం గురించే ఆ కాంటెక్స్ట్ లోనే కదా చెప్పారు. చూడండి, విత్తువాని గురించిన ఉపమానం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. విత్తువాని గురించిన ఉపమానం అది. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని మన్ను లేని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ఏంటవి విత్తనాలు? విత్తనం ఏంటి? వాక్యం. విత్తనం ఏంటి? రాజ్యమును గూర్చిన వాక్యం. పలకండి, పలకండి, ఆ మాటను పలకండి. అప్పుడు అడుగుతున్నారు శిష్యులు వచ్చి 10వ వచనం, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు? 11వ వచనం చూడండి, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, గాని వారికి అనుగ్రహింపబడలేదు. కనుకనే ఉపమాన రీతిగా చెప్తుంది. అంటే ఏంటి? వారికి ఉపమానం గుర్తుండిపోద్ది, వాక్యం మిస్ అయిపోద్ది. చెప్పాలమ్మా, ఇది ఎటువంటిది తెలుసా? ఉపమానం ఒక అరటిపండు తొక్క లాంటిది, వాక్యం లోపల ఉన్న పండు లాంటిది. ఉపమానం గుర్తుండి
పండు గుర్తు లేదంటే వారు బనానా తిన్నట్టేనా? కాదు. అది అందుకే ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నారు ప్రభు. పరలోక రాజ్యమును గూర్చిన మర్మం వీరికి గ్రహింపులోనికి రాదు. ఆ తొక్కను పట్టుకుని ఎలాడతారు? ఆకలి తీరుతుందా? తీరదు. తీరదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. నేను అంటాను, ఎవడు పండును పట్టుకున్నాడో లోపల పండుని వానికే మరలా ఇంకో పండు ఇవ్వబడును. మీకు అర్థమైందా? అర్థమైంది. రైటా? ఇంకా వినండి, లేని వానికి ఆ ఉన్నది కూడా తీసేస్తారట. లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీయబడి. నేను అంటాను, వాడి చేతిలో పట్టుకున్న తొక్క ఉంది, అది కూడా తీయబడి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది. కలిగిన వాడికి అంటే పండు, లోపల తెల్ల పండు, అరటి పండు. ఓకే, నీ చేతిలో అది ఉంది, కలిగి ఉన్నది గనుక నీకు ఇంకా ఇవ్వబడుతుంది నానా. నువ్వు ఇచ్చట వాక్యాన్ని నువ్వు గ్రహించావు, పట్టుకున్నావు. సో అచ్చటికి వెళ్ళినా సరే ఇంకొక పండు నీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. రైటా? లేని వానికి అంటే ఏంటి? ఇచ్చట వాక్యమును గ్రహించలా వాడు ఏం పట్టుకున్నాడు? తొక్క. చెప్పాలి, పట్టుకున్నాడు, తొక్క పట్టుకున్నాడు. ఓకేనా? అచ్చటికి వెళ్ళేసరికి ఆ తొక్క కూడా మాయమవుతుంది. లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును. అందుకే వారు చూస్తూనే ఉంటారు కానీ చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకున్నారు. చూడడం అంటే దర్శనం, వినడం అంటే వాక్యం, దర్శనంలో వాక్యం. కళ్ళు చెవులు ఏకకాలంలో పనిచేయాలా? చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుంది. కళ్ళు చెవులు ఏకకాలంలో చెవులు ఏకకాలంలో పనిచేయాలా? విశ్వసిస్తున్న వారికి ఇది పనిచేస్తుంది, విశ్వసింపని వారికి అదే దర్శనం మాయా దర్శనంగా మారిపోద్ది. కారణం తొక్క లేదు, పండు లేదు వాళ్ళకి. చెప్పండి, చూస్తున్నట్టే ఉంటది కానీ చూడలేరు, వింటున్నట్టే అనిపిస్తుంది కానీ గ్రహింపు రాదు. మీరు చూసారా? గ్రహింపక ఉన్నారు. గ్రహింపు కావాలంటే విశ్వాసం కావాలి. ఎంత ఇంటర్లింక్ తో ప్రభు అన్నిటిని దాచిపెట్టారో గుర్తుపట్టండి. తన సింపుల్ గా ఆయన మాట వినడానికి విధేయత చూపించడానికి నువ్వు రెడీయా అయితే నువ్వు కట్టబడుతున్నావు అని అర్థం. అంతే. ఆ 17వ వచనం చదవండి, ఇదే అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరండి మాటలు చెప్తున్నది? వాక్యమైన యేసయ్య. ఇంకో లెవెల్ అర్థం చేసుకోండి. శరీరధారిగా వచ్చిన యేసయ్య
ఈ మాటలు చెప్తూ ఉన్నారు. దేనికి తెలుసా? దర్శనమందు ఆయన దర్శించినప్పుడు వారు వినాలనుకొని వినలేక ఉన్నప్పుడు, చూడాలనుకొని చూడలేక ఉన్నప్పుడు, చూసిన యేసయ్య ఇప్పుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ మర్మములు చెప్తున్నారు. అమ్మా, వారు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. వినాలనుకున్నారు, వినలేకపోయారు. ఎవరు వాళ్ళు? ప్రవక్తలు, నీతిమంతులు. అనేక ప్రవక్తలు, అనేక నీతిమంతులు. నేను అంటాను, ఆ గ్యాప్ ఏంటో తెలుసా? విశ్వాసం. చెప్పండి, ఆ గ్యాప్ ఏంటి? విశ్వాసం. ఆ గ్యాప్ ఏంటి తెలుసా? విధేయత. నువ్వు వాక్యమునకు విధేయత చూపించగలుగుతున్నావా? నువ్వు ధన్యుడవు. కొంత ఇచ్చట, కొంత అచ్చట ఊరికనే పెట్టలే. ఉపమానాలతో సాటిస్ఫై అవ్వకు. అబ్బబ్బా ఎంత బాగుందని చప్పట్లు కొట్టకు. జన సమూహానికి ఉపమానం. గ్రహించలేనప్పుడు ఉపమానం. కావలసినది వాక్యం. వెండిని బంగారం వెతికినట్టుగా వెతకాలండి వాక్యాన్ని. ఒక గ్రహింపులోనికి తీసుకుని వస్తున్నారు అంటే వాక్యం అనుమతి లేకుండా వాక్యం రారు. వాక్యం అనుమతి లేకుండా వాక్యం గ్రహింపులోనికి రాదు. కన్నులు చూడాలి, చెవులు వినాలి. పలకన్నమాట. కన్నులు చూడాలి, చెవులు వినాలి. అంటే వాక్యం యొక్క అనుమతి ఉండాలి. ఎవరు ఈ ద్రాక్షరసం చేత మింగివేయబడి ఉంటారో వారికి ఇవేవి ఉండవు. చూస్తారు, వింటారు, కానీ గ్రహింపు ఉండదు. చూస్తారు, వింటారు, కానీ విధేయత చూపించలేరు. చూస్తారు, వింటారు, కట్టబడలేరు. చూస్తారు, వింటారు, కానీ నీతి ఉండదు. చూస్తారు, వింటారు, న్యాయం ఉండదు. ఇదే వారికి తీర్చబడిన తీర్పు. ఇది ఎలాంటిది తెలుసా? సిమెంట్ కి డబ్బులు అయిపోతూ ఉంటాయి, మనకి ఐరన్ కి డబ్బులు అయిపోతూ ఉంటాయి, కావలసిన ఇసుక్కి అన్నిటికీ. ఇప్పుడు ప్రస్తుతం కట్టబడుతున్న కట్టడాలని చూడండి, అన్నిటికీ డబ్బులు అయిపోతున్నాయి. ఇల్లేదిరా కనబడదు. అరే సంవత్సరం నుంచి కడుతున్నావు కదా, ఇల్లేది కనబడదు. 20 సంవత్సరాలైంది వాక్యం వినబట్టి, కనబడదు. 25 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ప్రేమ మీదరా, కనబడదు. మార్పేది కనబడదు. నిన్నగా మొన్న వచ్చినా పర్వాలేదు, వాక్యానికి విధేయత చూపించగలిగితే వాడు కట్టబడతాడు. ఆమేన్. విధేయత చూపించ విశ్వాసం కావాలి. ఎవరు మృంగివేయబడి ఉన్నారో వారికి ఇవేవి ఉండవట.
వింటున్న వారి లిస్ట్ లోకి వెళ్ళాలి, చూస్తున్న వారి లిస్ట్ లోకి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, మేమేం వింటున్నామో మాకు గ్రహింపు నిమ్మని అడుక్కుందామా ప్రభుని. మేమేం చూస్తున్నామో మాకు గ్రహింపు ఇవ్వండి అయ్యా. మేము ఆ మత్తులో ఉండకూడదు అని పాదాలను పట్టుకుందామా అయ్యా? మా కుటుంబంలో ఎవ్వరూ కూడా అలా మృంగివేయబడకూడదు అయ్యా. మాయలో ఎవరు ఉండడానికి వీల్లేదు. మమ్మల్ని కాపాడమని అడుగుదామా? సంఘంను కాపాడమని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.